హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా పిల్లల కోసం ఎవ్రీ వీక్ ఒక లంచ్ బాక్స్లోకి స్నాక్ రెసిపీ చేస్తుంటాను కదా. అలాగే ఈ వీక్ వాళ్ళ లంచ్ బాక్స్ స్నాక్ రెసిపీగా మిక్స్చర్ చేశానండి. నార్మల్గా బూందీ కాకుండా మిక్స్చర్ ఏంటి అని అంటే కారపూస ఉంటుంది కదా, దాన్ని కూడా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా రెగ్యులర్గా మనం వేసుకునే పల్లీలు పుట్నాలు అవన్నీ కూడా రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం నేను మిక్స్చర్ చేసి పెట్టుకుంటాను. ఇది బాగా నచ్చుతుంది మా పిల్లలకి. అలాగే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒబేసిటీ అండి. ఈ ఒబేసిటీ అనేది ప్రజెంట్ వరల్డ్ వైజ్గా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ అండి. దీని గురించి ఈరోజు నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మన రెసిపీ చూసినట్లయితే ఇక్కడ నేను 2 బౌల్స్ పెట్టుకున్నా కదా. ఒక దాంట్లో బూందీ చేయడానికి పిండి కలుపుకుంటున్నాను. ఇంకొక దాంట్లో సన్న కారపూస చేయడానికి పిండి కలుపుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తున్నానో. పసుపు, కొద్దిగా కారము, సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. బూందీ మిక్చర్లో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకుందామండి, అదే వంట సోడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బూందీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా లూజ్గా మనం బూందీ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కారపూస చేసుకోవడానికి పిండిని కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఫస్ట్ కారపూస చేసుకుంటా అండి. కారపూస చేసుకున్న తర్వాత నెక్స్ట్ బూందీ చేసుకుంటాను. నా దగ్గర బూందీ గరిట లేదు, చిల్లుల గంటెతో నేను బూందీలు చేసుకుంటాను. చూడండి మీరు వీడియోలో రెసిపీ చూస్తుండగా మనం మన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేది వాటికి డెఫినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. WHO ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అని, బాడీ మాస్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30 ఉంటే దాన్ని ఒబేసిటీ అని మనం డిఫైన్ చేస్తాము. ఇలా మన వెయిట్ని బట్టి మనం ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ ఇష్యూని ఫేస్ చేస్తున్నామా అని తెలుసుకోవాలి. యాక్చువల్గా ప్రజెంట్ మన ఇండియాలో ఒబేసిటీ అనేది అటు పిల్లల్లో ఇటు పెద్దవాళ్ళలో కూడా పెరుగుతుందండి. దీనికి రీజన్స్ అనేవి మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఉండొచ్చు, హెరిడిటరీ పరంగా అంటే వారసత్వ పరంగా రావచ్చు, లెస్ తక్కువ యాక్టివిటీ చేయడం అన్నట్టు, అంటే మనం ఎక్కువ పనులు చేయకపోవడము, ఇంకా మొబైల్ లేదా స్క్రీన్ టైంకి అడిక్ట్ అవ్వడము. ఇవన్నీ కూడా మనకు తెలిసిన రీజన్సే. బట్ ఇవన్నీ కూడా మనం చేస్తున్న మిస్టేక్స్ అండి. ప్రజెంట్ మన ఇండియాలో పిల్లల్లో ఈ ఒబేసిటీ ఇష్యూస్ అనేవి బాగా పెరుగుతున్నాయండి. దీనివల్ల పిల్లల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లైక్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతారు. దీనికోసం పిల్లలు రెగ్యులర్గా లాంగ్ టైం వరకు కూడా మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఈ ఒబేసిటీ వల్ల పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బాడీ షేమింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా పిల్లలు మెంటల్ డిప్రెషన్కి లోనవుతారు. అంతేకాకుండా స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేరు. రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6th రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 2023-24లో 7 లక్షల కుటుంబాల మీద సర్వే చేపట్టగా దాదాపుగా 30-40% వరకు కూడా మన ఇండియాలో ఈ కుటుంబాలన్నీ కూడా డయాబెటీస్ మరియు ఒబేసిటీతో ఇష్యూ ఫేస్ చేస్తున్నాయని రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మన ఇండియాలో ఈ ఒబేసిటీ అనేది ఒక సైలెంట్ కిల్లర్గా మారుతుందని మనకి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. సో ఈ విధంగా మనం అవేర్నెస్ పెంచుకొని మనం తీసుకునే ఫుడ్లో ప్రాపర్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఈ ఒబేసిటీని కొంచెమైనా కంట్రోల్ చేసుకోవచ్చు. సో నా విషయానికి వస్తే నేను మా పిల్లలకి కావాల్సినవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే చేసి పెడతానండి. బయట నుంచి తెచ్చే ఫుడ్ అయితే అసలు తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసాము మా పిల్లలకి. అండ్ ఇంకా వాళ్ళకి కావాల్సిన జంక్ ఫుడ్ని నేను వీట్ బ్రెడ్, బన్స్ లాంటివి యూజ్ చేసుకొని పిజ్జా ఇవన్నీ కూడా నేనే ఇంట్లో తయారు చేసి ఇస్తున్నాను కాస్త హెల్దీ వేలో. నేను రెగ్యులర్గా మా 3 పిల్లల హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకుంటూ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ప్రాపర్ వెయిట్ ఉన్నారా లేదా అనేది చూసుకుంటాను. అలాగే మా ఇంట్లో డైలీ నేను చేసే ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా చూసుకుంటాను. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటున్నాయా లేదా చూసుకుంటానండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్స్ తీసుకున్నాం అనుకో, లంచ్
కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే డిన్నర్ మాత్రం ఫైబర్ ఉండేలాగా చూసుకుంటాను. అంటే నాకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఆ రోజు ఎలా మేనేజ్ చేసుకోవాలనుకుంటూ చూసుకొని చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అందరూ కూడా ఇవన్నీ చూసుకొనే చేసుకుంటున్నారు. అయినా కూడా పిల్లలు డైలీ 3-4 టైమ్స్ తింటుంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అని, లంచ్ అని, స్నాక్స్, డిన్నర్ అని చెప్పి ఇలా తింటూనే ఉంటారు కదా! అయినా కూడా వాళ్ళకి లెస్ యాక్టివిటీ ఉంటుందండి. అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ రాసుకొని ట్యూషన్స్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత టీవీ చూస్తుంటారు. కానీ ఎంతమంది పిల్లలు బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నారు. అప్పుడే కదా పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరిగి ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉంటారు. అలా కాకుండా ఎంతసేపటికి టీవీలు చూస్తూ, మొబైల్స్ చూస్తూ ఉండడం వల్ల బాడీ మూవ్‌మెంట్ అనేది లేకపోవడంతో ఈ ఒబేసిటీ అనేది అరైజ్ అవుతుందండి. ఇది ఓన్లీ పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఇదే జరుగుతుంది. మనం తీసుకునే ఫుడ్ అనేది మనం చేసే పనికి తగ్గట్లు ఉండాలండి. అలా కాకుండా మనం చేసే పనికి, ఫుడ్‌కి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తే మనలో ఒబేసిటీ అనేది పెరుగుతుంది. మన ముందు జనరేషన్స్ ఎక్కువ పని చేసేది కాబట్టి, ఎక్కువ తిన్నా కూడా వాళ్ళ చేసే పనికి అది డైజెషన్ అయిపోయేది. ప్రెజెంట్ మనం చేసే పని కూడా అంతా సిస్టమ్ వర్కే, జస్ట్ కూర్చునేది. ఎలాంటి మూవ్‌మెంట్ లేకుండా చేసే పని మనం చేసేది. అలాంటప్పుడు మనం తీసుకునే ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉండాలి. దాంతో పాటు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. మనం కూడా డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. స్క్రీన్ టైమ్‌ని తగ్గించుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే కరెక్ట్ టైంకి అంటే డైలీ 6-7 అవర్స్ స్లీప్ ఉండాలి. సో, ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్